హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఈ యొక్క జూన్ నెలలో విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే చెప్తాను. అంటే ఏ తేదీన ఏ పథకాన్ని అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు, ఆ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, వాటికి సంబంధించిన అర్హతలనేటువంటివేమిటి, అనర్హతలనేటువంటివేమిటి, సో ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ విధంగా వన్ బై వన్ అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోనైతే ఎండ్ వరకు చూసి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి తప్పకుండా ఈ వీడియోకైతే లైక్ చేయండి. సో మీరు చేసే లైక్ వల్ల నాకెంతో సపోర్ట్‌గా అయితే ఉంటుందనమాట. ఇటువంటి అప్డేట్స్ మొత్తం కూడా ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా మీకోసమైతే అందజేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ అయితే చేసేయండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు స్కీమ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిత చూసుకుంటే ఈ జూన్ నెలలోనే ఆల్రెడీ ఒక పథకం అయితే అమల్లోకైతే వచ్చేసిందనమాట. తల్లికి వందనం పథకము. ఈ తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి లోపల చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి రూ. 13,000 వాళ్ళ మదర్ అకౌంట్స్‌లోకి అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే ఇంకా కూడా చాలామందికి ఈ డబ్బులనేటువంటిదైతే బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదనే కామెంట్స్‌లో అయితే పెడుతూ ఉన్నారనమాట. సో మీకు ఈ యొక్క డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లకి జమ కావాలి అంటే రేపటి లోపల మీరందరూ కూడా గ్రామవార్డు సచివాలయాలకు వెళ్లి ఫిర్యాదులైతే రైజ్ చేసుకోవాలనమాట. మీరు ఫిర్యాదులు పెట్టుకుంటేనే ఈ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా పెండింగ్‌లో ఉన్నటువంటి నిధులైతే బ్యాంక్ అకౌంట్‌లకి రేపు జూలై 5వ తారీఖున జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో దీని మీద నేను ఆల్రెడీ కూడా ప్రీవియస్ వీడియోస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి, చూడండి. మీకు క్లియర్‌గా అయితే అర్థమైతే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రెండవ పథకం వచ్చి ఇది కూడా యాక్చువల్‌గా 12వ తారీఖునే అమల్లోకైతే తీసుకొస్తామని అయితే చెప్పారనమాట. కొత్త పెన్షన్‌లనమాట. కొత్త వితంతు పెన్షన్స్ ఇవి కూడా. ఓకేనా? సో, అయితే వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. సో, అసలు మనకు 12వ తారీఖున విడుదల చేయవలసినటువంటి పెన్షన్ డబ్బులను సో, ఎందువల్ల వాయిదా వేశారు? దానికి గల కారణం ఏంటి? సో, యాక్చువల్‌గా మనకు ఈ యొక్క కొత్త వితంతు పెన్షన్స్‌ని ఆ రోజున పంపిణీ చేస్తామనైతే మనకు అఫీషియల్‌గా జీవో కూడా పాస్ చేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే దీనికి బదులుగా తల్లికి వందనం పథకాన్నయితే అమల్లోకైతే తీసుకొచ్చేసారనమాట. ఆ రోజు దీన్నైతే ప్రారంభించారు తల్లికి వందనం పథకాన్ని. బట్ మనకు ఈ వితంతు పెన్షన్‌లకు సంబంధించిన డబ్బులు, ఎలిజిబుల్ లిస్ట్ మొత్తం కూడా రెడీగా అయితే ఉన్నాయి. సో, ఆ రోజు మనకు 11వ తారీఖునే గ్రామ వార్డు సచివాలయం అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. సో, మీరు ఈ యొక్క డబ్బులనైతే కలెక్ట్ చేసుకొచ్చుకోండి. రేపు మార్నింగ్ నుంచి డబ్బులనేటువంటి దాన్నయితే పంపిణీ చేయాలనేది గ్రామ వార్డు సచివాలయం అధికారులకు చెప్పగా, ఇక వాళ్ళు ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొచ్చారనమాట. సో, సడెన్‌గా మనకు ప్రభుత్వము ఈ తల్లికి వందనం పథకాన్నయితే రిలీజ్ చేసేసింది. అబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేసి. అయితే ఈ వితంతు పెన్షన్స్ ఎప్పటినుంచైతే పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో, మనకు అన్నీ పక్కాగైతే ఉన్నాయి. ఇక అమల్లోకి తీసుకొచ్చి అర్హులైనటువంటి వాళ్ళకి డబ్బులు పంపిణీ చేసేదే లేట్ అండి. సో, మాక్సిమం కుదిరినట్లయితే ఈ స్పౌస్ ఫింక్షన్స్ కింద ఇచ్చేటువంటి వితంతు పెన్షన్స్‌ను ఈ నెల, ఓకేనా? ఈ నెలాఖరు లోపల పంపిణీ చేసేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు. సో, ఏదేమైనా ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. మీరు గనుక ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి వెళ్లి గ్రామ వార్డు సచివాలయంలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారిని అయితే కలవండి. వాళ్ళైతే మీకు చూపిస్తారు. ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసి చెప్తారనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత నిధులు రూ. 5,000, అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు రెండిటిని కలుపుకొని మనకు రేపు 20వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాల్లోకి రూ. 7,000 జమ అయితే చేయబోతుంది కుటుంబ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ఒక పని అయితే చేసుకోమనింది. ఈ రైతు భరోసా సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది పూర్తి చేసుకోండి. సో, పూర్తి చేసుకుంటేనే మీకు ఈ రూ. 7,000 బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అవుతాయి. లేదంటే జమ కాదని అయితే చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే తాజాగా దాన్ని కూడా మనకు మార్పు చేయడం అయితే జరిగింది. సో, మీరు అక్కడికి వెళ్లి ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఆటో అప్డేట్ అయితే అయిపోతాయన్నమాట. సో, మీకింకా రేపటి రోజునే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులనేటువంటివైతే విడుదల చేస్తామని అయితే చెప్పారు. సో, చూద్దాము ఈ పథకానికి సంబంధించిన నిధులు రేపటి రోజున జమ చేస్తారా? చెయ్యరా? అనే విషయం కింద.
దీనికి సంబంధించిన మీరు ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ప్రెజెంట్ అయితే ఆ యొక్క వెబ్‌సైట్ వర్కింగ్‌లో అయితే లేదండి. సో, నేను ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాను మీకోసం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే వర్కింగ్‌లో అయితే లేదు. అందువల్ల చూపించలేకపోతున్నాను. సో, మీరైతే ట్రై చేస్తూ ఉండండి. ఒకసారి అయితే ఓపెన్ అవుతుంది ఒక్కొక్కసారైనా. సో, మీరు ట్రై చేసి ఓపెన్ చేశాక ఏం చూపిస్తుందో కూడా కామెంట్‌లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. సో, నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. కామెంట్స్‌లో అయితే పెడుతూ ఉండండి. ఓకేనా? యాక్టివ్‌లో అయితే ఉందాము. మనమందరం కూడా డిస్కస్ చేసుకుంటూ. సో, ఇక ఈ పథకం కింద రూ. 7,000 రేపటి రోజున రైతుల అకౌంట్‌లోకి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అండి. సో, నేను ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను వీటికి సంబంధించి. సో, ఇక నెక్స్ట్ అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా ఈ ఇండ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, అయితే మనకు రాష్ట్రంలో 12వ తారీఖుని 3,00,000 ఇళ్లనైతే అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తామనైతే కూటమి ప్రభుత్వం చెప్పగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అయితే చెప్పారనమాట. అఫీషియల్‌గా కూడా చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే, ఆ రోజున ఈ యొక్క ఇళ్ళనేటువంటి వాటినైతే పంపిణీ చేయలేదనమాట. ఎందుకొరకని చూసుకున్నట్లయితే, సో, యాక్చువల్‌గా మనకు 3,00,000 ఇళ్ళ టార్గెట్‌నైతే పెట్టుకొని, సో, కంప్లీట్ చేసుకున్న తర్వాత 12వ తారీఖునైతే పంపిణీ చేయాలని అయితే ఉన్నారనమాట. బట్ ఏంటంటే, ఆ తేదీకి 3,00,000 ఇళ్ళనైతే పూర్తి చేసుకోలేకపోయారు. సో, అందువల్ల ఏంటంటే, మనకు వీటిని కొంచెం వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. సో, అయితే వీలైనంత త్వరగా మనకు పూర్తి చేసి, కుదిరితే ఈ నెలాఖరు లోపల లేదంటే రేపు నెల మొదటి వారంలో అర్హులందరికీ కూడా ఈ కొత్త ఇల్లు అనేటువంటి వాటినైతే ఇవ్వడం అయితే జరుగుతుందని సమాచారం అండి. ఓకేనా? సో, మీరు ఈ యొక్క ఇళ్ళకు గతం ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకున్నారు కదా! సో, వాటిలో కావచ్చు, అంతకుముందు మనకు టిడ్కో ఇళ్ళైతే ఉన్నాయి కదా! సో, అవి కావచ్చు, ఇక పీఎంఏవై 1.0 కింద కావచ్చు. సో, వీటన్నిటి కింద చాలామంది కూడా అప్లై చేసుకున్నారనమాట. సో, వాటన్నిటిని కూడా పూర్తి చేసి 3,00,000 ఇళ్ళు రౌండ్ ఫిగర్‌గా అయితే మీకు అందరికీ కూడా పంపిణీ చేయాలనేది చూస్తూ ఉంది ప్రభుత్వము. సో, ఎప్పటికెప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. దీనికి సంబంధించి చాలామంది కామెంట్స్‌లో ఏమడుగుతున్నారంటే, గతంలో మేము బిల్స్ అయితే పెట్టుకున్నామండి. మాకు ఇంకా కూడా బిల్ అనేటువంటిది అప్రూవల్ రాలేదు అంటే, ఇవి ఎందుకంటే గత ప్రభుత్వంలో పెట్టుకున్నటువంటి బిల్స్ కాబట్టి, ఈ ప్రభుత్వంలో వీళ్ళైతే అప్రూవల్ అయితే ఇవ్వాలనమాట. వీళ్ళు అప్రూవల్ ఇచ్చేంత వరకు మీకు డబ్బులు అనేటువంటిదైతే పడదు. బిల్ అప్రూవల్ అయ్యి. ఓకేనా? సో, ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అయితే చేంజ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు బిల్స్ అప్రూవల్ పెడతారా లేదా అనే దాని మీద అయితే ప్రజెంట్ అయితే కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంది. ఓకేనా? సో, ఇన్ కేస్ ఏమన్నా బిల్స్ అప్రూవల్ పెట్టినా సరే ఛానల్ నుంచి అయితే నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. రెగ్యులర్‌గా ఫాలో అయితే అవుతూ ఉండండి. సో, అయితే ఈ యొక్క ఇళ్ళకు సంబంధించి ఇప్పుడే మనకు గతంలో టిడ్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కింద అదనపు నిధులనేటువంటి వాటినైతే విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం నుంచి అయితే అబ్స్ట్రాక్ట్ అయితే ఒకటి రిలీజ్ అయితే అయిందన్నమాట. ఓకేనా? అది ఇప్పుడే జస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అందుకోసమైతే మీకు ఇప్పటికిప్పుడే వీడియోలో అయితే చెప్తున్నాను. దీని కింద వచ్చేసి 13,000,00,00,000 నిధులైనటువంటి వాటినైతే కేటాయించారనమాట. సో, దీనికి సంబంధించి క్లియర్‌గా నేను రేపు మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే చెప్తాను. ఈ యొక్క అబ్స్ట్రాక్ట్‌లో ఏమైతే మెన్షన్ చేస్తున్నారో ఓకేనా? సో, ఈ నిధులనేటువంటివి అసలు ఎవరికి? సో, మనకిక్కడేంటంటే టిడ్కో ఇళ్ళకు సంబంధించి అయితే శాంక్షన్ చేస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు ప్రెజెంట్ అయితే. ఓకేనా? మీకు పూర్తి సమాచారం తెలియాలనుకుంటే రేపటి రోజున సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాననమాట. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ అండి. ఈ కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీనికొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే మనం చూస్తాము. దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. రాష్ట్రంలో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కొత్త రేషన్ కార్డుపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేటువంటిదైతే నిర్వహిస్తుందన్నమాట. ఈ యొక్క ఈకేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నట్లయితే సమాచారము. సో, ఈ సర్వే ఆధారంగా బోగస్ రేషన్ కార్డులను మొత్తం కూడా ఏరివేసి సో, ప్రభుత్వం వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. అర్హులైనటువంటి వారికే కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయనున్నట్లయితే సమాచారం అండి. సో, రేషన్ కార్డులు ఉన్నవారికి బియ్యము, చక్కెర, కందిపప్పు వంటివి అందిస్తోంది. సో, కాగా గత నెల నుంచి కొత్త రేషన్ కార్డులకైతే దరఖాస్తులైతే స్వీకరిస్తుంది. బట్ ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని ఎప్పుడైతే పంపిణీ చేస్తారనే విషయం మీద ప్రజలకైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. ఈ నెల 30వ తారీఖు వరకైతే గడువైతే ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ కంప్లీట్ చేసుకోవడానికి. మీరందరూ కూడా వీలైనంత త్వరగా ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయితే చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే సో, మీకు రేషన్ కార్డ్స్‌కు సంబంధించి ఎటువంటి పథకాలు కూడా రావండి. కంపల్సరీగా అయితే
ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక కొత్త రేషన్ కార్డ్స్‌కు అప్లై చేసుకునేటువంటి వాళ్ళ సంగతి ఏంటంటే, వీళ్ళకి మనకు కుదిరినట్లయితే ఈ నెలాఖరు లోపల లేదంటే రేపు నెల మొదటి వారంలో అర్హులైనటువంటి వాళ్ళకు కొత్త రేషన్ కార్డ్స్ కూడా పంపిణీ చేసే దిశగా అయితే చూస్తున్నామనేసి చెప్తూ ఉన్నారండి. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ కొత్త పథకాలకు సంబంధించి మీకేమేమి లబ్ధి చేకూరుతుంది, సో, వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారు మొత్తం కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి.